పేరు తేరా జాన్ గెర్షోన్ శ్రీనివాసరావు. నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకుంది ఏమిటంటే, న్యాయం, చట్టం, ధర్మం అనే అంశం మీద ప్రజల్లో సరైన అభిప్రాయం లేదు. న్యాయం తన దారి తనిపోతుంది, చట్టం తన దారి తనిపోతుంది. ఈ ధర్మం అనేది లేనే లేదు, క్షీణించిపోతుంది. అసలు న్యాయం అంటే ఏమిటి, చట్టం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి అనేది మన వీడియోలో తెలుసుకుందాం. ఇవాళ న్యాయ వ్యవస్థ భారతదేశంలో విలేజ్ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు మఫసల్ కోర్ట్స్ అని, జిల్లా కోర్ట్స్ అని, రాష్ట్ర న్యాయస్థానాలని, దేశ న్యాయస్థానం అని, అదేవిధంగా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అని ఇట్లాగా అనేక న్యాయస్థానాలు పనిచేస్తున్నాయి న్యాయం పేరుతో. కానీ ఈ వ్యవస్థలో న్యాయం ఎంతమంది జరుగుతుంది, న్యాయం కోసం ఎంతమంది వస్తున్నారు కక్షిదారులు, ఎంతమంది న్యాయాన్ని పుచ్చుకుంటున్నారు అని మనం ఆలోచన చేస్తే చాలా చాలా తక్కువ మంది అని చెప్పచ్చు. న్యాయ వ్యవస్థలో అసలు న్యాయం ఉంటుందా అని మనం ఒకసారి యోచిద్దాం. ఇక్కడ మీరు ఏ కోర్టుగానో పండి, ఆ బుక్స్ ఉంటాయి పైన, ఆ పుస్తకాల్లో తీసి ఎక్కడుందో చూపించమంటారు, ఏ చట్ట ప్రకారం ఉందో చూడమంటారు. న్యాయం వేరు, చట్టం వేరు. ప్రతి కేసులోనూ కొన్ని కొత్త అంశాలు నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇందాక ఒక సహోదరుడు అడిగినట్టుగా 498A అనే సెక్షన్ మిస్యూజ్ అవుతుందని. వాస్తవం అది. గతంలో లేదా సెక్షను అది ఈ యొక్క డౌరీ హెరాస్మెంట్ కేసు, వరకట్నం చాలేదని మీ అమ్మ మీ నాన్న దగ్గరికి వెళ్ళి కట్న బాధితురాలు పెట్టే కేసుని, వరకట్న బాధితురాలు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళే పెట్టే కేసుని 498A సెక్షన్ అంటారు. దానిలో మొట్టమొదటి ముద్దాయి భర్త అవుతాడు, రెండవ ముద్దాయి వాళ్ళ అత్తుంటే అత్త, మామ, ఆడబిడ్డలు, అదేవిధంగా మరుదులు, మొత్తాన్ని పెట్టచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళంతా. ఆ సెక్షను చాలా భయంకరమైన సెక్షను, అందరిని వేధించవచ్చు. యాక్చువల్గా ఒక బాధితురాలు ఇంటి బయటికి వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం అంటూ జరిగితే ఒక భర్తే కాదు, వాళ్ళకి సంబంధించిన బంధువులందరూ ఇరుక్కుంటారు. ఇరికించవచ్చు కూడా. అటువంటి సెక్షన్ అది చాలా వైడ్ సెక్షన్. అది చాలా మిస్యూజ్ అయిపోతుంది. అది ఈ యొక్క ఆడవాళ్ళు దాన్ని ఉపయోగించుకొని కొంతమంది, అందరిని అనడానికి లేదు, కొంత నిజాలు ఉంటాయి, కానీ లేని కూడా ఉన్నట్టుగా రాసి బాధించే అవకాశం సెక్షన్లో అవకాశం ఉంది, జరుగుతుంది. కాబట్టి 498A సెక్షన్ బాధితులారా, మీకు న్యాయం జరగాలంటే దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అసలు 498A దాకా స్త్రీలు బయటకు వచ్చి కేసులు పెట్టుకోకుండా చేసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఆధారపడి ఉంటారు. పెళ్ళెప్పుడో చేసుకొని పిల్లలు పుట్టి చివరి దశలో కూడా 498లో పెడుతున్నారు. చాలా అన్యాయమైన కేసు అది. అయినా డౌరీకిని మరి అతని ఒక భర్తకి సంబంధం ఏముంటుందంటే, డౌరీ అనేది వాళ్ళ అత్తమామలు తీసుకుంటారు. అసలు డౌరీ అనే క్వశ్చన్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అని సెక్షన్ 3 కింద ఈ యొక్క
వరకట్నం ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఇద్దరు నేరస్తులే. కాబట్టి ఇద్దరి మీద పెట్టాలి కేసు, ఇచ్చినోడి మీదను పుచ్చుకున్నవాడి మీద. ఇంకా చాలేదని చెప్పేసి ఆయన కొట్టారు, తిట్టారు, కిరసనాలు పోసి చంపబోయారు, ఆత్మహత్య చేయడానికి ఇది చేశారు, లేకపోతే మర్డర్ చేయడానికి ఇది చేశారని రకరకాలుగా కేసులు వస్తూ ఉన్నాయి. అనేక మంది బాధితులు అవుతున్నారు. ఆ బాధితులంతా కలిసి మరి భార్యా బాధితుల సంఘం అని ఒక సంఘాన్ని పెట్టుకున్నారు ఈ తెలుగు రాష్ట్రాల్లో. అది కూడా ఒక సంఘం నడుస్తుంది. ఆ సంఘంలో అనేక మంది ఆఫీసర్లు, అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఆఖరికి కోర్టులో ఉన్న మరి జడ్జెస్ కూడా ఈ యొక్క భార్యా బాధితులయ్యి వాళ్ళు కూడా కేసుల్లో తిరుగుతున్న విషయాలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క 498A సెక్షన్ని చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలని సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పటికి గతంలో వీళ్ళందరి మీద కేసులు పెడుతూ ఉంటే ప్రస్తుతం కొంత వెసులుబాటు ఏంటంటే వీళ్ళు కేసులు పెట్టిన ఆ యొక్క ఫ్యాక్ట్స్ అన్ని కూడాను హైకోర్టు వారు విచారించి ఆ యొక్క భర్త మీద మాత్రం కేసు ఉంచండి, మిగతా వాళ్ళందరినీ తీసేయండి అని చెప్పి తీసేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క న్యాయ వ్యవస్థలో కూడా న్యాయమూర్తులు ఆ భర్త మీద మాత్రమే, అది నిజమైన కేసు అయితే 1 సంవత్సరం శిక్ష వేస్తున్నారు, అట్లాంటివి మాత్రమే జరుగుతుంది. కుటుంబ వ్యవస్థ ఈ 498 వలన విచ్ఛిన్నమైపోతుంది. దీనివల్ల చాలా ఎక్కువ నష్టం కూడా జరుగుతుంది. కుటుంబ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చేసినాయి. ఎవరు కూడా మరి సరైన కాపురాలు చేస్తూ మరి సంసార జీవితంలో సంతోషంగా లేరు, గతంలో ఉండేవారు. కాబట్టి ఈ యొక్క 498A గురించి మరి ప్రభుత్వం కానీ, ఒక న్యాయ వ్యవస్థ కానీ, చట్టం కానీ, దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కానీ సుదీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆ సెక్షన్? అది ఒరిజినల్ సెక్షన్ కాదు. అది ఇండియన్ పీనల్ కోడ్లో 498A ఉంది కానీ 498 ఉంది కానీ ఏ లేదు. ఏబీ సెక్షన్లన్నీ యాడ్ చేసిన సెక్షన్లే. 511 సెక్షన్లో అది ఉండదు మొదట్లో, తర్వాత యాడ్ చేశారు. అది కొంత మిస్యూజ్ అవుతుంది. దాని విషయంలో చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భార్యకి కోపం వస్తే 498 పెడతానని బెదిరించే స్థాయికి వచ్చింది. ఇవాళ సమాజంలో భర్తకి అనుకూలంగా మాట్లాడని పరిస్థితి కూడా వచ్చింది. ఎదురు తిరుగుతున్నారు, భర్తలను కొడుతున్నారు, కొన్ని చోట్ల మధ్యరాత్రుల్లో చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. మీరు కోర్టు దగ్గరికి వెళ్తే ఈ 498A కేసుల గురించి మీరు చక్కగా విపులంగా చూడొచ్చు. మహిళా కోర్టులన్నీ సపరేట్గా అసలు మహిళా కోర్టులే పెట్టేశారు. మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మహిళలకు అన్యాయం జరిగితే చాలా తీవ్రమైన పరిణామాలు. మంచిదే, ఒక విధంగా అది ఉపయోగపడితే చాలా ఉపయోగించుకుంటే చాలా మంచిది. కానీ దాన్ని దుర్వినియోగం చేసుకుంటే దుష్ఫలితాలు వస్తున్నాయి. ఆ ఫలితాలు రాకోకుండా పోలీసు వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ సరైన యోచన చేసి ఆ యొక్క సెక్షన్ మిస్యూజ్ చేయకోకుండా ఉండవలసిన బాధ్యత ఎంతైనా ఉందని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను.